తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వివాదంలో టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక కీలకంగా మారింది. కల్తీ నెయ్యిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం టీటీడీ ఈవోను ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రం ఈవో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి తిరుమల నుండి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, చెప్పండి, మొత్తంగా చూసుకుంటే తిరుమల లడ్డూకి ఎంతో ప్రాశస్త్యత ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కల్తీ నెయ్యి వాడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భవాని, ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల దివ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలినటువంటి ఎన్నో కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొంతమంది చైర్మన్లు, కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంపై దాదాపుగా 2 రోజులుగా అభాండాలు అయితే మోపినారు. దాదాపు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి సోమవారికి మహాప్రసాదం అయినటువంటి లడ్డూ ప్రసాదంలో వాడే ముడి సరుకుల్లో కల్తీ జరిగిందని చెప్పి కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితమే ఒక ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జూన్ 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్యామలరావు దానికి ముందు 2 రోజుల ముందు ఏదైతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పనిచేసినటువంటి ధర్మారెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ ఏదైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్యామలరావు అయితే నియమించారు. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రితో దాదాపు 40 నిమిషాల సంవత్సరాంతరం దాదాపుగా తిరుమలలో గత ప్రభుత్వంలో సామాన్య భక్తులకి అన్న ప్రసాద వితరణ జరగలేదు. అదేవిధంగా లడ్డూలు కూడా నాణ్యత లోపించిందని చెప్పి ఆ సీఎం ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయినటువంటి ఈవో శ్యామలరావు కూడా తిరుమలకు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తిరుమలలో లడ్డూ నాణ్యత, అదేవిధంగా ఆహార సామాన్య భక్తులకు అందించే అన్న ప్రసాద వితరణ కూడా దాదాపుగా 1.5 నెలల పాటు సమీక్ష సమావేశాలు చేశారు. అటు తర్వాత లడ్డూపై కూడా ఈవో శ్యామలరావు పూర్తిగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో పలుసార్లు తిరుమలలో పనిచేసినటువంటి అధికారులు, అదేవిధంగా శ్రీవారి ఆలయంలో లడ్డూ పోర్టులో పనిచేసే లడ్డూ పోటీ సిబ్బందితో కూడా పలు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అసలు క్వాలిటీ ఎందుకు తగ్గింది, ఈ క్వాలిటీ పెంచాలంటే ఏం చేయాలి అనే కోణంలో కూడా దర్యాప్తు చేసిన తర్వాత లడ్డూకి ఉపయోగించి ముడి పదార్థాల్లో ప్రధానమైనటువంటి ఆవు నెయ్యి సరిగా నాణ్యత లేదు అని చెప్పి అదేవిధంగా పోర్టులో పనిచేసిన సిబ్బంది తెలపడంతో అటు తర్వాత జూలై 6వ తేదీ అదేవిధంగా జూలై 12వ తేదీ ఏపీ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు రాష్ట్రం నుంచి ఆ తిరుమలకి ఆవు నెయ్యి సరఫరా చేస్తున్నారు. అటు తర్వాత 6వ తేదీ 12వ తేదీ తిరుమలకు వచ్చిన ట్యాంకర్లను 2 రోజుల పాటు వారానికి 2 ట్యాంకర్లు శాంపిల్స్ అయితే తీసుకున్నారు. అటు తర్వాత జూలై 22వ తేదీ శాంపిల్స్ రిపోర్ట్ రావడంతో ఆ శాంపిల్ కంగు తిన్న టీటీడీ ఒక్కసారిగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఆ లడ్డు మహాప్రసాదంలో వస్తున్నటువంటి నీలో కూడా ఏదైతే వెజిటబుల్ నుంచి వస్తున్నట్టు కొవ్వు, అదేవిధంగా వనపర్తి ఆయిల్ అంటే డాల్డా నుంచి ఇస్తున్నటువంటి కొవ్వును 2 మిక్స్ చేసి తిరుమల శ్రీవారి మహాప్రసాదానికి ఉపయోగించే నీళ్ళు కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణకైతే వచ్చారు. అటు తర్వాత ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మరికొంత దూరం దర్యాప్తు శాంపుల్ చేయాలని ఆదేశాలు రావడంతో దాదాపుగా దాని తర్వాత కూడా ఎన్డీటీ ఏదైతే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి అండర్టేకెన్ లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీడీబీ అదే శాంపిల్ ద్వారా కూడా తిరుమల శ్రీవారి ఆలయంకి వచ్చే నెయ్యిని కూడా శాంపిల్స్ కి అయితే పంపించారు. అటు తర్వాత దాదాపుగా 10 పారామీటర్లో ఉన్నటువంటి నెయ్యినైతే ఉన్నటువంటి శాంపిల్స్ చేశారు. దాంట్లో ఏదైతే జంతు కళేబరాల నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్యాట్ అంటే నెయ్యి కొవ్వును కూడా తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన నెయ్యిలో సరఫరా కల్తీ జరిగిందని చెప్పి ఆ బుధవారం రాత్రి 100 రోజులు ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏమి సాధించింది అనే ఆ విజయవాడలో ఒక ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అటు తర్వాత లడ్డూపై కూడా రాజకీయ దుమారం అయితే చెలరేగింది.
దాని తర్వాత ఇప్పటికి ఏదైతే నిన్న కూడా మాజీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ప్రభుత్వంలో కూడా దాదాపు 18 సార్లు తిరుమల శ్రీవారి ఆలయం నుండి కూడా ఏదైతే నెయ్యి క్వాలిటీ సరిగ్గా లేని చెప్పి వెనక్కి పంపించారు. ఇది రొటీన్ గా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా రొటీన్ గా జరిగే ప్రక్రియ. ఏదైతే ఆన్లైన్ లోనే నెయ్యిని కొనుగోలు చేస్తారో, అంటే నెయ్యి కొనుగోలు ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు జరుగుతుంది. టెండర్ల ప్రక్రియలో భాగంగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేది ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి ఏదైతే టీటీడీ నామ్స్ ఎటువంటి నెయ్యి సరఫరా చేయాలి, అదేవిధంగా ఎటువంటి నెయ్యి సరఫరా చేయాలనేది పార్ట్ ఏలో ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులను మార్కెటింగ్ పర్చేజ్ కమిటీగా నియమిస్తారు. అటు తర్వాత ఏదైతే ఏపీ ఫుడ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి వీళ్ళు వెళ్ళి అక్కడ ఏదైతే మనకు 6 నెలలు సరిపడా ఈ డైరీ నుండి మనకు ఇస్తుందా లేదా అనే దాన్ని ఏదైతే పర్చేజ్ కమిటీ వెళ్ళి పరీక్ష చేస్తారో, అటు తర్వాత పార్టీ అనేది ఫైనాన్షియల్ బిడ్ ఎవరైతే దాదాపుగా 2019 ముందు 421 రూపాయలకి కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఎంఎఫ్ నందిని డైరీ తిరుమలకు సరఫరా చేసింది. అది తర్వాత ఆ కొత్త టెండర్లు ఏదైతే 2019 2024 వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాన్ని కూడా రివర్స్ రన్నింగ్ లో వెళ్ళిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయానికి నీటి సరఫరాలో కూడా రివర్స్ రన్నింగ్ వెళ్ళిన భాగంలో దాదాపుగా 421 రూపాయల నుండి 320 రూపాయలకు సరఫరా చేస్తామని చెప్పి ఏపీ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ముందుకు రావడంతో దాన్ని తిరుమలకు అనుమతించారు. దాని తర్వాత తిరుమలలో ఇప్పటికే సోమవారికి వచ్చేటువంటి ముడి సరుకుల్లో టీటీడీ అయితే ఏదైతే తిరుమలలో ఒక్క ల్యాబ్ కూడా లేదు. ఆ ల్యాబ్ సరిగ్గా సోమవారికి వచ్చేటువంటి నెయ్యి కల్తీ చేసే అంత ల్యాబ్ లేదు. అడల్ట్రేషన్ ల్యాబ్ అంటే అడల్ట్రేషన్ కల్తీ జరుగుతుందా లేదా అనే దానికి అటువంటి ల్యాబ్ లేదు. ఈ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపుగా 75 లక్షల రూపాయలు మాత్రమే వెచ్చిస్తుంది. అది ఎందుకు చేసుకోలేదు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకే తెలియాలి. ఏదైతే దీనికి సంబంధించి కూడా నిన్న ఏపీ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు కూడా నిన్న ఒక మీడియా సమాచారం ఏర్పాటు చేశారు. మా తరపు నుంచి ఇటువంటి కల్తీ జరగలేదని చెప్పి అయితే చేశారు. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రం కూడా కొన్ని ఆలయాలకు కూడా ఈ డైరీ నుండే కూడా నెయ్యి వెళ్తుందని చెప్పి నిన్న కూడా దాదాపు 3 గంటల పాటు ఏదైతే ఆ డైరీలో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తారు. అటు తర్వాత గత 2 రోజులుగా తిరుమల అటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా టీటీడీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా దాడులు చేయడంతో నిన్న కూడా చంద్రబాబు కూడా ఖచ్చితంగా దీనిపై కూడా ఒక నివేదిక సమర్పించాలని చెప్పి టీటీడీ ఈఓ కూడా నిన్న 2 సార్లు టెలికాన్ఫరెన్స్ తెలిపారు. అటు తర్వాత ఏదైతే దీనికి కూడా వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులు కూడా హిందూ సమాజం కూడా నిన్న ఏదైతే మధ్యప్రదేశ్ లో కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ దృష్టిబొమ్మలు కూడా పెట్టారు. అటు తర్వాత దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ఒక నివేదిక సమర్పించాలంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చంద్రబాబు అయితే కోరారు. అటు తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కూడా నిన్న 2 సార్లు టెలికాన్ఫరెన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో మాట్లాడి దీనిపైన ఒక సమగ్ర నివేదిక పంపాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అటు తర్వాత ఈ రోజు ఉదయం నుండి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ఆగమ సలహా మండలి ఒకటి కూడా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఏదైతే సంప్రోక్షణ జరపాలా లేదా, ఖచ్చితంగా ఈ నెయ్యి ఏదైతే పరీక్షల్లో ఖచ్చితంగా జంతువుల ఫ్యాక్ట్ పువ్వు అయితే మిక్స్ అయ్యి తిరుమలకు తరలి వచ్చిందని చెప్పి కూడా ఒక నివేదికలో ఒక పరీక్షల్లో కూడా నిజానైద్యం కాబట్టి ఖచ్చితంగా సంప్రోక్షణ జరపాలంటే ఇది ఓన్లీ ఒక పోర్టులోనే సంప్రోక్షణ జరిగితే సరిపోతుందా, ఏదైతే మహాప్రసాదం అన్నప్రసాద విత్తనం కూడా సోమవారికి సమర్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా శ్రీవారి ఆలయాన్ని కూడా మహా సంప్రోక్షణ చేయాలా లేదా అనే దాన్ని కూడా ఆ ఈవో ఆగమ సలహా మండలి సభ్యులతో కూడా సమావేశాన్ని ఏర్పడితే అటు తర్వాత దీనిపై కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన తర్వాత ఎవరిపైన చర్యలు తీసుకుంటారనే దాన్ని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. Right. Okay. Thank you, Gopi. Thank you for the updates.